యూరోప్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజులో 22% పెరిగాయి చమురు ధరలు. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. అరంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా ఈ డ్రోన్ దాడి జరిగింది. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అనుకున్న దానికి మించిన అనర్థం జరుగుతోంది. ఇక్కడ భారత్ సహా ప్రపంచ దేశాలు చమురు కష్టాలకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఆల్రెడీ యూరోప్ దేశాల్లో వార్ ఇంపాక్ట్ పడింది. చమురు ధరలు ఒక్క రోజులో 22% పెరిగాయి. సౌదీ అరేబియాలోని అరంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. యుద్ధం వల్ల రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇజ్రాయెల్ హర్మోజ్ జలసంధిని మూసివేయడంలో 150కి పైగా ఆయిల్ ట్యాంకర్స్ నిలిచిపోయాయి. వార్ ఎఫెక్ట్ తో క్రూడ్ ఆయిల్ ధరల అమాంతం పెరిగిపోయాయి. బ్యారెల్ ధర 10% హైక్ తో $80లకు చేరింది. అంతకంతకు పెరుగుతోన్న యుద్ధ తీవ్రతను చూస్తూ ఉంటే బ్యారెల్ ధర రేపో మాపో $100లకు చేరొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారత్ చమురు దిగుమతుల్లోనూ చాలా వరకు కూడా హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతాయి. మన దేశం దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీలో సగానికి పైగా కూడా ఈ మార్గం నుంచే రావాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికా ఆంక్షల తర్వాత భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తుంది. ఇప్పుడు హర్మూజ్ జలసంధి ద్వారా సరఫరాకు అంతరాయం కలిగితే మరోసారి రష్యన్ చమురుపై భారత్ ఆధారపడాల్సిన పరిస్థితులు రావచ్చనే చర్చ జోరుగా జరుగుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇదంతా చూస్తుంటే ఇండియాపై కూడా చాలా భారీగా ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రధానంగా చమురు ధరలు హర్మోజ్ జలసంధి 33 కిలోమీటర్లు ఉంటుంది. సో దీన్ని ఇరాన్ ఇప్పుడు మూసివేస్తున్న పరిస్థితి. ప్రపంచ దేశాలకి గల్ఫ్ దేశాల నుంచి 20% ప్రొడక్షన్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. భారతదేశానికి అయితే 30 నుంచి 50% వరకు కూడా ఈ గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతి అవుతుంది. మొత్తం ఇండియాకి 80% వరకు కూడా చమురు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంతో చమురు బ్యారెల్ ధర ఇటు 10% పెరిగి $80కి చేరుకుంది. ఇది $90-100 వరకు కూడా చేరుతుంది అని చెప్పి అంచనాలు వస్తున్నాయి. సో ఇదే కనుక జరిగితే ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కి సగటున రూపాయి నుంచి రూపాయిన్నర వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం, ఎందుకంటే ఇటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన నిల్వలు సుమారు 75 రోజులకు సరిపడా నిల్వలు భారత ప్రభుత్వం దగ్గర వివిధ ప్రాంతాల్లో విశాఖపట్నం కానీ, మంగళూరు కానీ రిజర్వ్స్ అనేవి ఉంటుంటాయి. సో ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ముఖ్యంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి అనుగుణంగా, ఎందుకంటే భారత్కి వచ్చే చమురు దిగుమతులు ఈ గల్ఫ్ దేశాల నుంచి తగ్గిపోతే, ముఖ్యంగా రష్యా నుంచి ఇప్పటికే కొంత దిగుమతులు తగ్గించుకున్నాం. సో ఇతర దేశాలు, రష్యా, అమెరికా, మిగతా దేశాల నుంచి రావాలన్నా కూడా అది లాంగ్ వే అవుతుంది. దానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఎలా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నా, ఒకవేళ ఇక్కడి నుంచి వచ్చే చమురు, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు ఆలస్యమైనా అక్కడ నుంచి రాకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తుతుంది. అలాగే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా ధర పెరుగుతుంది. కాబట్టి సో ఆ ఇంపాక్ట్ అనేది సామాన్య ప్రజానీకం మీద ఉంటుంది. ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే కనుక ప్రతి వస్తువు యొక్క ధర కూడా పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెరుగుతుంది. కాబట్టి ప్రతి రంగం పైన కూడా దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ యుద్ధ ప్రభావం అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలపైన చమురుకు సంబంధించి, ముఖ్యంగా ఇక్కడి నుంచి వివిధ దేశాలు ఏవైతే దిగుమతి చేసుకుంటున్నాయో, ముఖ్యంగా ఇరాన్, అలాగే ఇటు ఇరాక్, ఖతార్, యుఏఈ దేశాల నుంచి, సో ఆయా దేశాలన్నిటిపైన కూడా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కావాల్సిన నిల్వలు 75 రోజుల వరకు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ భారత ఆర్థిక వ్యవస్థ పైన చూపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు యుద్ధ పరిస్థితుల్ని మానిటర్ చేస్తూ దానికి అనుగుణంగా ఈ చమురు ధరలు ఇంకా పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.